కేవలం ఎఫ్ఐఆర్ చేస్తే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇంకేం ఆ కుటుంబానికి ఏం చేస్తే సరైనటువంటి న్యాయం అని మేము చెప్తున్నారు? మొత్తం డిమాండ్లు ఏం పెట్టినామంటే ఎఫ్ఐఆర్ బుక్ కాదు, ఈ సెక్షన్లతోటి మొత్తం ఈ సెక్షన్లు అడిగినాం. ఈ సెక్షన్లతోటి రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినరు, మొత్తం స్టేట్మెంట్ రికార్డు చేసినారు, మొత్తం ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడిన మొత్తం రికార్డు చేసి ఎఫ్ఐఆర్ చేసి ఈ రోజు రిమాండ్ చేస్తున్నారు. ఇందాక చెప్పిన సెక్షన్లు మొత్తం మహిళల మీద దాడి, మహిళల్ని అబ్యూజింగ్ లాంగ్వేజ్ తోటి వాళ్ళని వస్త్రాలు పట్టుకొని, చంపలు పట్టుకొని, ఎంటికలు పట్టుకొని గుంజి, మగోడు ఆడపిల్లల్ని కొట్టి, అలాంటి కేసు సంబంధించి 307 అటెంప్ట్ మర్డరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఇవన్నీ కేసులు కట్టించి రాత్రి ఎఫ్ఐఆర్ చేయించడం. ఆ ఎఫ్ఐఆర్ చేయించడానికి ఈ రోజు ఆదివారం రిమాండ్ ప్రాసెస్ లో ఉన్నది. ఇప్పుడు రిమాండ్ చేయించడానికి అవసరమైతే ప్రత్యేకంగా జడ్జి దగ్గరికి పోయి రిమాండ్ చేయించేది కూడా జరుగుతుంది అక్కడ పరిస్థితి. రిమాండ్ చేయించే పనిలో మా వాళ్ళు ఉన్నారు. ఇది కాక కలెక్టర్ని మేము ఏమన్నామంటే బాధితుల పక్షాన అండగా నిలబడి బాధితులకి నష్టపరిహారం ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబంలో ఎవరికన్నా ఒక కాంపెన్సేషన్ కింద ఒక ఉద్యోగం, ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగం, ఒక 20 లక్షలు, ఒక ఇల్లు కూడా లేదు వాళ్ళకి, ఒక చిన్న గుడిసె లేదు, ఏమీ లేదు. ఒకటే మామూలు ఏదో ఒక పాక అక్కడ మామూలు ఉంటే అందులో బతుకుతారు, దాని కరెంట్ కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది రానివరా మీకు? ఆ ఇందిరమ్మ ఇల్లును కూడా క్యాన్సిల్ చేస్తామంటాడట సర్పంచ్. నువ్వెవడు క్యాన్సిల్ చేయడానికి? అందుకనే ఇందులో మరి పోలీసుల యొక్క పాత్ర ఎంత దుర్మార్గంగా ఉందంటే, పోలీసులు అందరూ ఇట్లనే వ్యవహరిస్తే పోలీసులలో ఈ కేసుని నీరు గార్చే పోలీసులు కూడా సస్పెన్షన్ చేయమని ఈ సందర్భంగా డీజీపీ గారికి